Hello everyone, welcome back to my channel. సో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ వీడియో రికార్డ్ చేశా కానీ మొత్తం పోయింది, అసలు ఏం రికార్డ్ అవ్వలేదు, జస్ట్ బ్లాంక్ స్క్రీన్ వచ్చింది. సో ఇది సెకండ్ టైం. అండ్ ఈ వీడియోలో మనం డామ్ మ్యానిపులేషన్ గురించి తెలుసుకుందాం. డామ్ మ్యానిపులేషన్ అంటే ఏంటి, ఎలా వర్క్ చేస్తుందని. సో ఐ థింక్ రీసౌండ్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే రూమ్ మొత్తం ఖాళీగా ఉంది. ఇది ఆఫీస్లో ఉండి రికార్డ్ చేస్తున్న ఎవరు లేరు. సో వీడియో కూడా లేట్ అయిపోతుంది, మళ్ళీ చాలా ల్యాగ్ అవుతుందని చెప్పి ఇప్పుడే రికార్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు కూడా వేరే వర్క్స్ కొంచెం ఎక్కువైపోయాయి. ఓకే, సో ఈ వీడియోలో మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కవర్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? నార్మల్గా ఒక స్కెలిటన్ కదా, మనం అన్ని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ ఇస్తాము, అవి బేసిక్గా మొత్తం వెబ్సైట్ లేఅవుట్ని డిజైన్ చేసేస్తుంది. ఓకే, దాని తర్వాత మనం సిఎస్ఎస్ చేసి ఏవైతే ఎలిమెంట్స్ ఇచ్చామో వాటన్నిటిని మనం డిజైనింగ్ చేద్దాం. లైక్ కలర్స్ ఇస్తాము, బ్యాక్గ్రౌండ్ ఇస్తాము, టెక్స్ట్ చేంజ్ చేద్దాం, విడ్త్, హైట్, యానిమేషన్స్ అవన్నీ సిఎస్ఎస్తో ఇచ్చేస్తాం. సో ఒక జస్ట్ ఉన్న బోన్స్కి మనం ఫ్లెష్ చేసి దాన్ని మొత్తం డ్రెస్అప్ చేస్తాం, రెడీ చేస్తాం అన్నట్టు సిఎస్ఎస్తో. దాని తర్వాత జావా స్క్రిప్ట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఏంటంటే బ్రెయిన్ ఆఫ్ ద వెబ్సైట్. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఏంటంటే నార్మల్గా ఒక యూజర్ లాగిన్ అయ్యాడా, లాగౌట్ అయ్యాడా, ఓకే, పోస్ట్ అప్డేట్ ఎలా చేయాలి, ఓకే, ఇమేజ్ ఇప్పుడు నార్మల్గా మనం ఇన్స్టాల్ అవన్నీ అప్డేట్స్ చేస్తుంటాం కదా. సో ఏ వర్క్ అయినా కానీ అవి మొత్తం జావా స్క్రిప్ట్తోనే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఏంటంటే మనం అసలు డామ్ ఎందుకు అంటాము, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్, అది ఎందుకు అంటాము? ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కదా మన హెచ్టిఎంఎల్లో. సో జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి మనం దాన్ని మ్యానిపులేట్ చేస్తాం, మనం దాన్ని చేంజెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఒక పీ ట్యాగ్ పెట్టారనుకోండి, లాగిన్ అని. ఓకే, దాని మీద క్లిక్ చేశారు, లాగిన్ ఫామ్ వచ్చింది, లాగిన్ అయ్యారు. అప్పుడు ఆ లాగిన్ అనే టెక్స్ట్ ఏదైతే ఉందో అది లాగౌట్కి చేంజ్ అవ్వాలి కదా, ఎందుకంటే ఆల్రెడీ మీరు లాగిన్ అయిపోయారు కదా. సో లాగౌట్కి చేంజ్ అవ్వాలి అది. సో అలాంటి లాజిక్స్ అన్నీ జావా స్క్రిప్ట్తో రాస్తారు. అండ్ అక్కడ ఉన్న H1లో లేదా పీ ట్యాగ్లో ఉన్న లాగిన్ని చేంజ్ చేసాం మనం కదా. సో డాక్యుమెంట్లో ఏవైతే ఉన్నాయో దాన్ని చేంజెస్ చేస్తాం, అందుకే మ్యానిపులేషన్ అని అలా అంటాము. సో ఒకసారి చూద్దాం మనం ఏం చేయాలి, ఎలా చేయాలనేది. సో ఈ వెబ్ డెవ్ అనే ఫోల్డర్లో నేను ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, DOM1 అని. ఓకే, అండ్ ఇక్కడ VS కోడ్ ఓపెన్ చేద్దాం మనం. అండ్ VS కోడ్లో లెట్ మీ డూ వన్ థింగ్, ఈ DOM1ని ఇక్కడ ఓపెన్ చేశాను నేను. ఓకేనా, ఓకే, ఇప్పుడు DOM1ని ఇక్కడ ఓపెన్ చేసాం. ఇప్పుడు మనం ఫస్ట్ index.html ఒకటి క్రియేట్ చేద్దాం, index.html. దాని తర్వాత styles.css, దాని తర్వాత script.js. ఓకే, ఇప్పుడు ఫస్ట్ index.htmlకి మనం కోడ్ ఇచ్చేద్దాం అండ్ CSS అను జావాస్క్రిప్ట్ని లింక్ చేద్దాం. సో ఇక్కడ లింక్ చేసేసాం మనం CSSని, అండ్ ఇక్కడ లింక్ చేసాం మనం జావా స్క్రిప్ట్ని. ఓకే, సో ఇప్పుడు డామ్ అంటే ఏంటి? ఫస్ట్ ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. సో ట్రీ లైక్ స్ట్రక్చర్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం కదా. సో మీరు ఇప్పుడు చూస్తే ఇక్కడ డామ్ అని నేను సెర్చ్ చేశాను, చూద్దాం ఇమేజెస్లో ఏమొస్తుందో. డామ్. ఓకే, సో ఇక్కడ డామ్ మ్యానిపులేషన్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఓపెన్ చేస్తే అది ట్రీ లైక్ స్ట్రక్చర్ ఉంది చూడండి. ఫస్ట్ ఒక HTML, ఆ HTML ఇక్కడ చూస్తే ఫస్ట్ HTML లోపల హెడ్ ఉంది, హెడ్లో మెటా ట్యాగ్స్ ఉన్నాయి, మళ్ళీ హెడ్తో పాటు ఇక్కడ బాడీ ఉంది, మళ్ళీ బాడీలో వేరే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా అలానే. సో ఇది ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ అనేది ఇది ఫామ్ చేస్తుంది కదా. సో ఇప్పుడు ఒక పని చేద్దాం మనం, ఇక్కడ ఒక H1 ఇద్దాం, H1 హలో. ఓకే, అండ్ ఇక్కడ ఏమో H1తో లైక్ ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చేసా రెడ్ బాడీకి, అండ్ H1కి ఏమో కలర్ బ్లాక్ ఇచ్చేసా. అండ్ ఒకసారి ఇక్కడ గో లైవ్ చేద్దాం, దీన్ని గో లైవ్ చేసి చూద్దాం ఏమైందో. ఓకే, సో రెడ్ అయిపోయింది, ఇదేమో బ్లాక్ వచ్చేసింది కదా. దీన్ని కొంచెం లైట్ చేసుకుందాం, రెడ్ మరీ గలీజ్గా ఉంది. ఓకే, ఇలా నార్మల్గా ఒక లైట్ క్రీమ్ కలర్ ఇచ్చేసాను నేను. ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఏంటంటే మనకు చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి.
ఓకే. చాలా ఫంక్షనాలిటీస్ అన్నా అనుకోండి, చాలా మెథడ్స్ అన్నా అనుకోండి, చాలా ప్రాపర్టీస్ అన్నా అనుకోండి. ఓకే. సో ఫస్ట్ మనం అవన్నీ తెలుసుకునే ముందు ఒకసారి ఇక్కడ బ్రౌజర్లోకి వద్దాం. సో నేనేం సజెస్ట్ చేస్తున్నా అంటే మీరు యూస్ చేస్తే క్రోమ్ బ్రౌజర్ యూస్ చేయండి, లేకపోతే ఫైర్ ఫాక్స్ యూస్ చేయండి. ఓకే. ఆ రెండిట్లో ఏదైనా ఒకటి యూస్ చేయండి. నేను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూస్ చేస్తున్నా, ఎందుకంటే నేను కొంచెం వేరే వర్క్స్ చేస్తూ ఉంటాను. మీరు క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ యూస్ చేయండి. ఓకే. ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, అంటే ఏ పేజ్లో అయినా ఇలా ఇన్స్పెక్ట్ అని వస్తుంది. ఇప్పుడు ఈ పేజ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. డెవలప్ చేస్తున్నప్పుడు మనం చాలా యూస్ చేస్తాం. సో ఇక్కడ వెల్కమ్ అనే ఒక ట్యాబ్ ఉంది, ఎలిమెంట్స్, కన్సోల్, సోర్సెస్, నెట్వర్క్, పర్ఫార్మెన్స్, మెమరీ, అవన్నీ ఉన్నాయి. సో మనం మెయిన్ ఏంటంటే ఈ ఎలిమెంట్స్ దగ్గరకు వచ్చి మీరు ఇక్కడ చూస్తే మనం ఏదైతే కోడ్ రాసామో మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, హెడ్ ఉంది, మెటా ట్యాగ్ అలానే ఉంది, డాక్యుమెంట్, బాడీలో H1 హెలో ముబషిర్ కోడ్స్. సో ఇదేంటంటే మనం ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్ది HTML అన్నట్టు ఇది. ఓకే. దీని గురించి వదిలేయండి, ఎందుకంటే ఇక్కడ రాస్తుంది చూడండి, కోడ్ ఇంజెక్టెడ్ బై లైవ్ సర్వర్. సో దాని గురించి వదిలేండి, దాని పైన వరకు ఉన్నాయి చూడండి. ఓకే. సో మీరు ఇక్కడ చూస్తే సేమ్ అలానే హెలో ముబషిర్ కోడ్స్ ఫ్యామిలీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ముబషిర్ కోడ్స్ మీద ఇలా డబుల్ క్లిక్ చేసి సబ్స్క్రైబర్స్ అని ఎంటర్ కొట్టారనుకోండి, చూసారా ఇక్కడ చేంజ్ అయిపోయింది, ముబషిర్ కోడ్ సబ్స్క్రైబర్స్ అని. కానీ ఇది టెంపరీ అన్నట్టు. మీరు ఒక్కసారి దీన్ని రీలోడ్ చేశారనుకోండి, మళ్ళీ ఫ్యామిలీకి వచ్చేసింది. ఎందుకంటే మీరు ఇక్కడ ఏం చేంజెస్ చేసినా కానీ అవి టెంపరీ, మీరు ఇక్కడ చేంజెస్ చేయాలి, ఇవి పర్మనెంట్ చేంజెస్. ఓకే. ఇక్కడ ఎంత చేంజ్ చేసుకున్నా ఏం కాదు. అండ్ మీరు ఇక్కడ చూస్తే దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని మీద హవర్ చేస్తుంటే పైన హైలైట్ అవుతుంది చూసారా, ఏ ఎలిమెంట్ ఏదనేది. నేను బాడీ మీద హవర్ చేస్తేనేమో బాడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది హైలైట్ అవుతుంది. H1 మీద క్లిక్ చేస్తే H1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది హైలైట్ అయింది కదా. కానీ మీరు ఇలా కాదు, నేను డైరెక్ట్గా ఎక్కడ హవర్ చేస్తా అంటే ఈ బటన్ మీద క్లిక్ చేసి మీరు దీని మీద హవర్ చేశారనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఇది కనిపిస్తుంది. ఇక్కడ చూసారా హైలైట్ అయింది. సో మీరు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ వెతకచ్చు, అండ్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ కూడా వెతకచ్చు మీ ఎలిమెంట్స్ని. ఇప్పుడు మనకు అంతగా యూజ్ అనిపించట్లేదు అనుకుంటా. కానీ ఎప్పుడైతే మనం కాంప్లెక్స్ వెబ్సైట్స్ అంటే డివ్లో అందులో P ట్యాగ్స్, H ట్యాగ్స్ అలా అలాంటివి ఉంటాయి కదా, అప్పుడు మనం దాన్ని చాలా యూస్ చేస్తాం. ఓకే. అండ్ ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే మీరు ఇక్కడ స్టైల్స్లో ఇక్కడ మనకు మొత్తం CSS రాసుంది. ఓకే. సో ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఏం CSS రాసుందో ఇక్కడ రాసి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కలర్ బ్లాక్ అని ఇక్కడ ఇచ్చా కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. మరి ఇవేంటి, డిస్ప్లే బ్లాక్, ఫాంట్ సైజ్, ఇవన్నీ ఏంటి, ఇవి డిఫాల్ట్ ఉన్న సైజెస్. ఓకే. సో H1కి ప్రతి ఒక్క ఎలిమెంట్కి కొన్ని డిఫాల్ట్ స్టైలింగ్ ఉంటుంది ఇది. సో మీరు కావాలనుకోండి దీన్ని ఓవర్లాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ప్లే దీన్ని ఇన్లైన్ ఇచ్చాను అనుకోండి, ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఉన్న డిస్ప్లే ఏమో ఇది కట్ అయిపోయింది. ఓకే. సో ఇది ఇప్పుడు అప్లై అవ్వట్లేదు. డిస్ప్లే ఇన్లైన్ మనం ఏదైతే ఇచ్చామో అది అప్లై అవుతుంది కదా. అండ్ సేమ్ మళ్ళీ మీరు రీఫ్రెష్ చేశారనుకోండి ఇది వెళ్ళిపోతుంది, ఎందుకంటే మనం ఇక్కడ టెంపరీ చేంజెస్ చేసాం. ఏమంటారు, పర్మనెంట్ చేంజెస్ చేయాలంటే ఇక్కడ రాయాలి కోడ్ మనం కదా. ఒకసారి నేను దీన్ని ఇలా చేసుకుంటా. ఓకే. ఇక్కడ సో ఇది మన కన్సోల్ ఎలిమెంట్ గురించి. ఇప్పుడు కన్సోల్ ఏంటి, కన్సోల్లో ఇక్కడ మనం ఏమంటారు జావా స్క్రిప్ట్ అనేది రాయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే మనం డామ్ అనేది న్యూ చాప్టర్ లేకపోతే న్యూ కాన్సెప్ట్ కదా, మనకి చాలా కొత్తవి ఉంటాయి నేర్చుకునేవి. సో మీరు భయపడకండి. ఓకే. ఏం కొత్తగా చెప్పినా అరే వా ఈరోజు కొత్తగా నేర్చుకున్నాం అన్నట్టు ఉండాలి. కానీ అబ్బా ఏదేదో చెప్తున్నారు కొత్తవి నాకు అర్థం కావట్లేదు అలాంటి మైండ్ సెట్ అస్సలు పెట్టుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఇది చాలా హార్డ్ అనిపించచ్చు, కానీ ఒక 5 క్లాసెస్ తర్వాత ఇది చాలా ఈజీ అనిపిస్తుంది, అది చాలా హార్డ్ అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొక 5 క్లాసెస్ తర్వాత అది కూడా ఈజీ అనిపిస్తుంది. సో అలానే ప్రోగ్రెస్ అవుతాం మనం. ఓకే. సో ఎప్పుడు అలా వదిలేయకండి, ఏది నేర్చుకోలేరు అలా డైరెక్ట్గా హార్డ్ అనిపిస్తుందని వదిలేస్తే. ఓకే. ఎందుకంటే నేను కూడా ఇలా చాలాసార్లు చేసి అన్నీ జంప్ చేసి అందుకే నాకు చాలా లేట్ అయింది ఇప్పటికీ. ఓకే. సో ఇప్పుడు ప్రతి బ్రౌజర్ అనేది మనకు కొన్ని ఫంక్షనాలిటీస్ ఇస్తుంది. ఓకే. ఇవి గుర్తుపెట్టుకోండి, ప్రతి బ్రౌజర్ మనకు కొన్ని ఫంక్షనాలిటీస్ ఇస్తుంది. ఇప్పుడు ఆ ఫంక్షనాలిటీస్ ఏంటి, ఏవైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అలర్ట్ అనే ఒక మెథడ్ ఉంది. ఓకే. అలర్ట్ ఇన్ అలా రాసాము, హెలో అని ఇలా రాసా, క్లోజ్ చేశాను, ఎంటర్ కొట్టానుకోండి, చూడండి హెలో అని వచ్చింది నాకు ఒక అలర్ట్. ఇప్పుడు ఈ హెలో అనేది నేను టైప్ చేసా, ఇది పైన ఏదైతే ఉందో అది నా డొమైన్ నేమ్ లేదా URL అనుకోండి. ఒకవేళ నాకు నా ఓన్ వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ డొమైన్ ఏముందో అది ఇక్కడ వస్తుంది. ఓకే. హెలో అని వచ్చింది. సో ఇప్పుడు ఈ అలర్ట్ ఏంటి, మనకు జావా స్క్రిప్ట్ ఇవ్వట్లేదు, ఈ హెలో ఈ బ్రౌజర్ ఇస్తుంది. సో ప్రతి ఒక్క బ్రౌజర్ దగ్గర కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్ ఏమో ఒక విండో అనే ఒక ఆబ్జెక్ట్ ఇస్తుంది మనకు. సో మనం ఒకసారి విండో అని ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కొడదాం.
ఎంటర్కి వస్తే మనకి ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ వచ్చింది చూసారా. ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ మాట్లాడాం. కీ ఉంటుంది, కీ వాల్యూ పేర్స్ ఉంటాయి కదా. సో అదే. సో ఇక్కడ చూస్తే ఇక్కడ అలర్ట్ అని ఉంది చూసారా. సో అలర్ట్ అని ఎఫ్ అని ఉంది, అంటే అలర్ట్ అనేది ఒక ఫంక్షన్. సో అలానే చాలా వేరే ఉంటాయి, లైక్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఫంక్షన్కి ప్రాపర్టీస్కి డిఫరెంట్ ఏంటి, ఇప్పుడు ఫంక్షన్ అనుకోండి, ఫంక్షన్ అనేది ఒక పర్టికులర్ వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముబషిర్ వీడియో రికార్డ్ చేస్తున్నాడు, ముబషిర్ వీడియో రికార్డ్ చేస్తాడు, లేకపోతే ముబషిర్ నడుస్తున్నాడు, ముబషిర్ తింటున్నాడు, అలాంటివన్నీ నా ఫంక్షన్స్. మరి ప్రాపర్టీస్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ముబషిర్కి 2 హ్యాండ్స్ ఉన్నాయి, ముబషిర్కి 10 ఫింగర్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ అన్నట్టు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇవన్నీ ఫంక్షన్స్ అయినా అన్నీ, లేకపోతే ప్రాపర్టీస్ అయినా కానీ ఇవన్నీ బ్రౌజర్వి, ఇవి జావా స్క్రిప్ట్కి రిలేటెడ్ కాదు. ఓకే. ఏ బ్రౌజర్లో వెళ్ళినా కానీ ఉంటాయి. నాకు సఫారీ గురించి అంత ఐడియా లేదు, అంటే సఫారీలో కూడా ఉంటాయి కానీ వేరే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం అన్ని బ్రౌజర్స్లో ఇలాంటివి ఉంటాయి. కొన్ని అటు ఇటు ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు, కానీ బేసికల్లీగా ఉంటాయి. సో ఇది మనకి ఈ బ్రౌజర్ అనేది విండో ఆబ్జెక్ట్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం. ఎలా అయితే మనం ఇక్కడ H1ని ఇలా ట్యాగ్ ఇక్కడ ఇలా చేసామో, అలా జావా స్క్రిప్ట్లో కూడా చేయొచ్చు. అంటే టార్గెట్ చేసి చేంజెస్ చేయొచ్చు. దానికంటే ముందు నేను ఏం చేస్తా తెలుసా, ఇక్కడ ఈ 2 క్రియేట్ చేస్తా. ఇంకొకటి H1, నేను ఈ క్లాస్ ఇచ్చేస్తా ఫస్ట్ అని, అండ్ దీనికేమో ఐడి ఇస్తాను, నేను ఐడి సెకండ్ అని, అంటే మీకు చూపించడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఈ 3 వచ్చేసాయి కదా, మనకు దగ్గర డాక్యుమెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, డాక్యుమెంట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు డాక్యుమెంట్ అంటే ఏంటి, నార్మల్గా మన వెబ్సైట్నే మనం డాక్యుమెంట్ అంటాము. ఇదంతా ఒక డాక్యుమెంట్. దీని మీద నేను హవర్ చేసినా కానీ అదంతా హైలైట్ అయింది చూసారా. అలానే డాక్యుమెంట్లో వెళ్తే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇందులో మనకి HTML మొత్తం వచ్చింది, అంటే డాక్యుమెంట్ మనకి ఇదంతా రిటర్న్ చేసింది. రిటర్న్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు, మనకి ఇది ఇచ్చింది. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, నాకు డాక్యుమెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ H1ని నేను యాక్సెస్ చేయాలి, ఈ H1ని. ఓకే. DOM మ్యానిపులేషన్ లేదా జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఈ H1ని నేను యాక్సెస్ చేయాలి. సో ఎలా చేస్తాను నేను, ఫస్ట్ అయితే డాక్యుమెంట్ టైప్ చేసి ఇది వచ్చింది, మన H1 ఈ బాడీ లోపల ఉంది కదా. సో నేనేం చేస్తాను అంటే డాక్యుమెంట్ డాట్ బాడీలో వెళ్తా, ఎంటర్ కొట్టా. ఇప్పుడు మనకు బాడీ ఆబ్జెక్ట్ వచ్చింది. సో బాడీ హైలైట్ అయింది చూసారా, బాడీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయిందో కదా, బాడీ అనేది హైలైట్ అయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తాను, నాకు H1 కావాలి. సో నేనేం చేయాలి, డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ H1. అరే H1 రావట్లేదు, మరి ఎలా. ఇప్పుడు మనం డాక్యుమెంట్ చేస్తే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ వచ్చింది, బాడీ చేస్తే బాడీ వచ్చేసింది, మరి డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ H1 చేస్తే ఎందుకు రావట్లేదు. సో ఎలిమెంట్స్ని క్యాచ్ చేయడానికి లేదా టార్గెట్ చేయడానికి మన దగ్గర కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, లేకపోతే కొన్ని మెథడ్స్ అనుకోండి, కొన్ని ఫంక్షన్స్ అనుకోండి. ఓకే. అవి ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇందులో మన దగ్గర 3 టైప్స్ ఉంది కదా, లైక్ ట్యాగ్ ఒకటి, క్లాస్ ఒకటి, ఐడి ఒకటి. అలానే జావా స్క్రిప్ట్లో కూడా క్యాచ్ చేయడానికి 3-4 మెథడ్స్ ఉంటాయి. ఓకే. సో ఫస్ట్ వన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ గెట్ ఎలిమెంట్. సో మనం ఎలిమెంట్ని గెట్ చేస్తున్నాం, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్. ఓకే. ఏదైతే ట్యాగ్ ఉందో ఎలిమెంట్, దాంతో మనం గెట్ చేయాలని. సో నేను ఇలా బ్రాకెట్ ఓపెన్ చేసా, బ్రాకెట్లో మనం ట్యాగ్ ఏంటి రాయాలి, స్ట్రింగ్లో H1 అని రాసా. ఎంటర్ కొట్టా అనుకోండి, డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అని రాసా, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ H1. సో ఈ H1 ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్ని నన్ను తీసుకొని రా అని. ఇక్కడ చూస్తే ఎలిమెంట్స్ ఎస్ కూడా ఉంది, అంటే ప్లూరల్, అంటే ఎన్ని H1s ఉన్నాయో అవన్నీ. సో మన దగ్గర 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనకు 3 వచ్చేసాయి. ఒకటి H1, ఒకటి H1 ఫస్ట్, ఒకటి H1 సెకండ్ కదా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే నాకు ఒకటే కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 1 కావాలి. సో అప్పుడు ఏం చేస్తాం, నేను ఇక్కడ పైన యారో మార్క్ క్లిక్ చేశాను అనుకోండి, పైన కమాండ్ వస్తుంది, ఇలా చేంజెస్ చేయొచ్చు మనం. ఓకే. పైన యారోతో, డౌన్ యారోతో, ఓకే, అప్ యారో, డౌన్ యారో. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇలా ఓపెన్ చేసి 0 అని రాసా, ఎంటర్ కొట్టా అనుకోండి, అప్పుడు నాకు ఫస్ట్ H1 వచ్చింది. అంటే ఎలా, ఇది ఒక యారేనే కదా. ఇప్పుడు మనకు HTML కలెక్షన్ వచ్చింది, ఇది ఒక యారే. మనం యారేస్ గురించి ఏం నేర్చుకున్నాం, స్టార్టింగ్ 0 నుంచి అవుతుంది, ఎలా యాక్సెస్ చేయాలో అనేది కూడా నేర్చుకున్నాం. సో ఇది కూడా అలానే, మన దగ్గర 3 H1s ఉన్నాయి, అందులో ఫస్ట్ H1 ఎలా యాక్సెస్ చేయాలంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్లో 0.
ఒకవేళ నాకు ఫస్ట్ వద్దు, నాకు సెకండ్ కావాలనుకోండి, ఇలా చేస్తే 1 2 3 కానీ యాక్సెస్ మాత్రం ఇది 0 1 2 కదా. సో మనకు లాస్ట్ది వచ్చేసింది, ఇక్కడ చూస్తే లాస్ట్ 1 వచ్చింది కదా. ఇప్పుడు మనం వేరే వేరే టైప్స్ ఏమున్నాయి యాక్సెస్ చేయడానికి చూద్దాం. సో ఫస్ట్ మనం ట్యాగ్తో చూద్దాం, సెకండ్ క్లాస్తో చూద్దాం. సో డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఓపెన్ చేసాం. ఇప్పుడు క్లాస్ మనం ఎలా ఇస్తాం, మనం సిఎస్ఎస్లో డాట్ ఇస్తాం కదా, అలానే ఇక్కడ కూడా ఇలా డాట్ తర్వాత క్లాస్ ఏమి ఇచ్చాము, ఫస్ట్ కదా, ఫస్ట్ ఇచ్చాం, ఎంటర్ కొట్టాం. ఏమన్నా వచ్చిందా? ఏం రాలేదు. ఎందుకు రాలేదు? సరే చూద్దాం. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఫస్ట్ అని కదా, ఎంటర్ కొడితే మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటో తెలుసా, మీకు చూపిస్తా, క్లియర్గా వినండి. ఇప్పుడు మనం ఇక్కడ డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అని చెప్పాము కదా. ఆల్రెడీ ఇక్కడ మనం క్లాస్ నేమ్ అని చెప్పేసాము కాబట్టి మనకి ఇక్కడ డాట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా ఇక్కడ వరకు? ఇది గుర్తుపెట్టుకోండి. బుక్ ఒకవేళ నోట్ ఏమైనా ఉంటే రాసుకోండి. ఓకే, సో డాక్యుమెంట్ డాట్ బాడీ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ అయిపోయింది, క్లాస్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వేరే వేరే క్లాసెస్ వేరే వేరే ట్యాగ్స్తో మనం కాకుండా డైరెక్ట్గా క్వెరీ సెలెక్టర్ అని ఒకటి ఉంటుంది. సో దాంతో మనం ఏదైనా ర్యాండమ్గా సెలెక్ట్ చేసేయచ్చు. సో డాక్యుమెంట్ డాట్ ఓకే క్వెరీ సెలెక్టర్, దీనికి మనం బాడీ అవసరం లేదు, క్వెరీ సెలెక్టర్ అని వెళ్ళేసి ఇందులో మనం ఏం కావాలో అది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డాట్ ఫస్ట్ రాసాను అనుకోండి. ఇక్కడ నేను ఎందుకు రాస్తున్నా డాట్, ఎందుకంటే దీనికి తెలియదు క్లాస్తో పట్టుకోవాలా, ఐడితో పట్టుకోవాలా, ట్యాగ్ నేమ్తో పట్టుకోవాలా, అసలు దేంతో పట్టుకోవాలి. ఓకే, దీనికి తెలియదు క్వెరీ సెలెక్టర్కి, అందుకే నేను ఇక్కడ డాట్ ఇచ్చా. అలానే నేను ఇక్కడ #2 ఇచ్చా అనుకోండి, అప్పుడు ఇది ఏదైతే H1 ఉందో అది వచ్చేస్తుంది. సో ఏం లేదు, ఒక డాక్యుమెంట్లో ఇలా ఐటమ్స్ ఉంటే వాటిని యాక్సెస్ ఎలా చేస్తాము జావా స్క్రిప్ట్తో, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, క్వెరీ సెలెక్టర్, వీటితోనే. ఓకే, నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి దీన్ని క్లియర్ చేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హెలో ముబషిర్ కోర్స్ ఫ్యామిలీ ఉంది కదా, నేను దీన్ని చేంజ్ చేయాలి. సో ఎలా చేస్తాం, ఎందుకంటే ఫైనల్లీ మన గోల్ ఏంటంటే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి చేంజెస్ చేయడమే కదా. సో ఫస్ట్ నేను దీన్ని యాక్సెస్ చేయాలి. సో డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ చేద్దామా, క్వెరీ సెలెక్టర్ H1 అని చేస్తే ఏమైంది, అన్ని H1ఏ, కానీ ఇదేది తీసుకుంటుంది, ఫస్ట్ H1 తీసుకుంటుంది కదా. దాని తర్వాత నేను దీంట్లో ఉన్న టెక్స్ట్ని చూడాలి. సో టెక్స్ట్ని చూడాలంటే ఏముంది, ఫర్ ర్యాండమ్గా టెక్స్ట్ అని ఇక్కడ రాద్దాం. టెక్స్ట్ రాస్తే మనకు స్టార్టింగ్లో టెక్స్ట్ కంటెంట్ అని వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ నేను ఎంటర్ కొట్టలే, అయినా కానీ ఇది ప్రివ్యూ చూపిస్తుంది, చూసారా అవుట్పుట్ ఏది రావచ్చు అనేది. ఇప్పుడు ఎంటర్ కొట్టా, ఇప్పుడు ఇది వచ్చేసింది కదా. ఇప్పుడు నాకు టెక్స్ట్ కంటెంట్ వచ్చేసింది, H1లో ఏముందో. నేను ఇప్పుడు ఇదే లైన్ యూస్ చేసి ఇందులో చేంజెస్ చేయొచ్చు. సో ఎలా చేంజెస్ చేస్తాను నేను, చూడండి. టెక్స్ట్ కంటెంట్ ప్రింట్ చేయడానికి వచ్చింది, ఇందులో ఇంకొక ఫంక్షనాలిటీ ఉంటుంది ఇన్నర్ HTML అని. ఇన్నర్ HTMLని నేను చేంజ్ చేస్తా, సబ్స్క్రైబ్ ప్లీజ్ అని. ఇప్పుడు సబ్స్క్రైబ్ ప్లీజ్ అని ఎంటర్ కొట్టా అనుకోండి, చూడండి ఏమైంది. డాక్యుమెంట్లో వెళ్ళి H1 ఏదైతే ఉందో ఫస్ట్ H1 దాన్ని సెలెక్ట్ చేసి దాని లోపల ఉన్న HTMLని చేంజ్ చేసేసాం మనం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఇక్కడ నేను క్లాస్ యూస్ చేశాను అనుకోండి, ఫస్ట్ క్లాస్ అని, డాట్ ఇన్నర్ HTML ఈక్వల్స్ టు బట్టి ఎంటర్ కొట్టా. సెకండ్ వన్ హాకి చేంజ్ అయిపోయింది. సో చూసారా, ఇంత ఈజీ ఒక టెక్స్ట్ని ఇలా చేంజ్ చేయడం. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీకు మనం HTML చేంజ్ చేసాము. ఓకే, మీకు తెలుసు లేదో మనం దీంతో CSSని కూడా చేంజ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. లైక్ ఐడియాను పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, మీరు రాంగ్ పాస్వర్డ్ ఎంటర్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడ్ కలర్లో అయిపోతుంది. మీరు కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేశారనుకోండి, బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీన్ కలర్లో చేంజ్ అయిపోతుంది. సో అలా ఒక ప్రాజెక్ట్ ఐడియా ఇది కూడా. సో ఇప్పుడు స్టైల్ని ఎలా చేంజ్ చేస్తాం మనం జావా స్క్రిప్ట్ యూస్ చేసి, అది చూద్దాం. సో నేనేం చేస్తాను అంటే డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్కి వెళ్ళి
ఫస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తాం. చేసి ఇందులో స్టైల్ అని ఒక ఆప్షన్ ఉంది, స్టైల్. ఇప్పుడు ఈ స్టైల్లో ఏంటంటే వేరే అన్ని స్టైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అవ్వనివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అవ్వనివ్వండి, టెక్స్ట్ అలైన్ అవ్వనివ్వండి, ఓకే, ఫాంట్ సైజ్ అవ్వనివ్వండి, ఏవైనా కానీ ఇందులో ఉంటాయి. నేను స్టైల్ డాట్ కలర్ అని వెళ్తాం. ఇలా ఎంటర్ కొట్టకండి, కలర్, ఓకే, స్టైల్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు చేసి ఇప్పుడు నేను ఇక్కడ కలర్ రాస్తా. ఏం కలర్ రాద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్. ఎంటర్ కొట్టా. ఇప్పుడు చూస్తే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో అది రెడ్ కలర్లో వచ్చేసింది ఇప్పుడు కదా. అలానే మనం చాలా చేంజెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్నే నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనుకోండి, ఇలా బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసా అండ్ ఇదేమో వైట్ చేసా. ఎంటర్ కొడితే బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేయడానికి కొంచెం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇలా చేసి ఎంటర్ కొట్టారనుకోండి, ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతుంది ఇది. సో మీరు ఏం చేయాలి తెలుసా? పైన యారో క్లిక్ చేసి ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు మీకు ఏదైతే సజెషన్ కావాలో యారో మార్క్స్తో పైన కింద ఇలా వెళ్ళి రైట్ యారో ఉంటుంది కదా, రైట్ యారోకి క్లిక్ చేశారనుకోండి, అది ఆటోమేటిక్గా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ర్యాండమ్గా ఎంటర్ కొడితే ఏంటంటే అది అక్కడికక్కడే ఎంటర్ తీసేసుకుంటుంది. ఓకే, సో ఇది జావా స్క్రిప్ట్ గురించి. మనం ఒక ఎలిమెంట్ని ఎలా యాక్సెస్ తీసుకుంటాము, దాంట్లో ఉన్న HTMLని ఎలా చేంజ్ చేస్తాం, దాంట్లో ఉన్న CSSని ఎలా చేంజ్ చేస్తాం. ఓకే, సో బేసికల్లీ ఏం లేదు, డాగ్ మ్యానిపులేషన్ అంటే ఒక ట్రీ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, దాన్ని మనం యాక్సెస్ చేయొచ్చు జావా స్క్రిప్ట్ని యూజ్ చేసి. సో ఇప్పుడు HTML ఏంటో మాట్లాడాం, CSS ఏంటో మాట్లాడాం, జావా స్క్రిప్ట్ ఏంటో కూడా మాట్లాడాం. ఇప్పుడు నా వర్క్ ఏంటంటే ఇందులో నేను డాగ్ మ్యానిపులేషన్ అంటే ఏంటో చెప్పేశాను, డాగ్ మ్యానిపులేషన్తో ఏమేమి చేయొచ్చో చెప్పాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమన్నా రాలేదనుకోండి, మీరు గూగుల్ చేయొచ్చు. ఆ గూగుల్ కూడా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ట్రీ లైక్ స్ట్రక్చర్ని చేంజ్ చేయడం చాలా గుర్తుపెట్టుకోండి. ఓకే, HTML ఎలిమెంట్స్ని మనం చేంజ్ చేయొచ్చు. బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ మనం HTMLలో ఒక ఎలిమెంట్ రాయాలి అసలు, కానీ మనం తర్వాత యాడ్ చేయాలి. ఎలా చేస్తాము? జావా స్క్రిప్ట్తో. HTMLలో ఉన్న ఎలిమెంట్ని తీసేయచ్చు, HTMLలో అసలు లేని ఎలిమెంట్ని యాడ్ కూడా చేయొచ్చు జావా స్క్రిప్ట్తో. ఓకే, ఉన్న దాన్ని మ్యానిపులేషన్ కూడా చేయొచ్చు, చేంజెస్ చేయొచ్చు. ఓకే, సో జావా స్క్రిప్ట్తో అన్నీ చేయొచ్చు మనం. ఓకే, యాడ్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఓకే, మ్యానిపులేషన్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం డాగ్ మ్యానిపులేషన్ గురించి మాట్లాడాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఏంటి, మళ్ళీ నేను అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటాను, ఒక్కొక్క దాన్ని ఎలా చేంజ్ చేయాలి, ఏమేమి చేయొచ్చు అనేది చూపిస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఇది డాగ్ మ్యానిపులేషన్ లేకపోతే జావా స్క్రిప్ట్ అంటే ఏంటి, CSS లాగా ఫ్లెక్స్ బాక్స్ డిస్ప్లే అలా వేరేగా చెప్పలేను నేను. మనం ప్రాజెక్ట్స్ చేయాలి, దాంతోపాటు కొత్తవి యాడ్ అవుతుంది. ఎందుకంటే చాలా అసలు మనం లైఫ్ అంతా కూర్చున్నా కానీ జావా స్క్రిప్ట్ అసలు కంప్లీట్ చేయలేం. జావా స్క్రిప్ట్ ఏంటి, అసలు ఏ లాంగ్వేజ్ కంప్లీట్ చేయలేం. ఓకే, సో మనం ఏం చేయాలి, ఎంత కావాలో అంత నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నామా లేదా, ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పగలుగుతున్నామా లేదా, ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేస్తున్నామా లేదా, అదేమన్నా వర్క్. నాకు కూడా అన్నీ రాదు, కానీ నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా అంతే. సో ఇప్పుడు ఇంకొక పార్ట్లో డాగ్ మ్యానిపులేషన్ పార్ట్ 2 చెప్పేస్తా. దాని తర్వాత మనం కొన్ని ప్రాజెక్ట్స్ చేద్దాం. ఓకే, సో ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది, అక్కడ మీరు జాయిన్ అయితే మీ నెంబర్ ఎవరికి కనిపించదు. కాకపోతే నేను అక్కడ అప్డేట్స్ ఇస్తుంటా. అక్కడ ఒక చిన్న కమ్యూనిటీ ఫామ్ అయింది, ఒక 50 మెంబర్స్ ఉన్నారు. ఏంటంటే ఆ చిన్న కమ్యూనిటీ యూట్యూబ్ కంటే ముందు నేను అక్కడ అప్డేట్స్ ఇస్తాను. నేను హైరింగ్ చేస్తున్నా కానీ, ఏమన్నా గివ్ అవే ఉన్నా, ఏమున్నా కానీ నేను ఫస్ట్ యూట్యూబ్లోనే వాట్సాప్లోనే పెడతా. ఓకే, సో మీరు ఒకవేళ ఆ కమ్యూనిటీలో జాయిన్ అవుదాం అనుకుంటే మీరు ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. అండ్ మీకు ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేయండి, నేను అక్కడ తప్పకుండా మీకు ఆన్సర్ ఇస్తాను. మనం మాట్లాడదాం, అసలు ఏంటో ప్రాబ్లం ఏంటి, ఎలా ఫేస్ చేయాలి, ఏం చేద్దాం అనేది మాట్లాడదాం, టెన్షన్ ఏం లేదు. ఓకే, సో HTML, CSS, Tailwind CSS కూడా కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.